హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో వచ్చేసరికి నాకు టెట్ 2024లో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఆల్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి పేపర్ 1 SGT వాళ్ళకైతే ఏ విధంగా వచ్చాయో సైకాలజీ బిట్స్ అవైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా పేపర్ 1, పేపర్ 2 నెక్స్ట్ ఆల్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు అయితే 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, సైకాలజీకి సంబంధించిన 10 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి. ఇక్కడ సంబంధించినవా లేకపోతే సంబంధించినవా అనేది ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు మాత్రమే, పరిమాణాత్మక అంశాలు మాత్రమే. థర్డ్ ఆప్షన్, ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు. ఫోర్త్ ఆప్షన్, ఒక వ్యక్తిలో ఆనువంశికత కారకాలు మాత్రమే. ఇక్కడ ఏదైతే మాత్రమే అయితే ఎండ్లో ఇచ్చారో అదొకటి మనం తక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అదంటే ఎందుకంటే అది 10% రాంగ్ అయ్యే అవకాశం ఉంది, అంటే 90% రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఒక వ్యక్తిలో సంబంధించిన మార్పులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, so here first question answer is 3 and second question, పియాజే ఒక నిర్దిష్ట ప్రవర్తన నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ ఏంటి అంటే ఇక్కడ మనకు స్కీమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు పియాజే అనగానే జ్ఞానాత్మక రంగము, ఇది మనకు స్కీమా అనగానే ఇది పియాజే కిందికనే వస్తుంది. థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో ఫలిత నియమానికి సంబంధించిన ఉదాహరణ ఏంటి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్, ఒక ఉపాధ్యాయుడు తన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కొన్ని గణిత సమస్యలను సెలవుల్లో ఇంటి పనిగా ఇవ్వడం, అంటే హోంవర్క్ ఇవ్వడం. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు వారు 1వ తరగతిలో నేర్చుకునే ఏదైనా ఒక పద్యం పఠించమని అడిగాడు, అంటే 4వ తరగతి వాళ్ళకి 4th క్లాస్ వాళ్ళకి 1st క్లాస్ లో ఉన్న పద్యం ఇవ్వడం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడం గ్రేడ్ 1లో మాత్రమే పరిచయం చేస్తాడు. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్, ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాస్లో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు. ఇక్కడ ఫలిత నియమానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇక్కడ ప్రతిసారి క్లాస్లో మెచ్చుకోవడం అంటే కాంప్లిమెంట్ ఇవ్వడం, మెచ్చుకోవడం అంటే నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు బాగా చేయగలవు, అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం, అతను చేసిన దాన్ని మెచ్చుకోవడం. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వైగాత్స్కీ ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. వైగాత్స్కీ అంటేనే మనకు సంస్కృతి అనే వర్డ్ అనేది వస్తుందంటే సొసైటీ అనేది వైగాత్స్కీ సైంటిస్ట్ కిందకి వస్తుంది, అది సంస్కృతి కూడా వైగాత్స్కీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు, అంటే తమ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఏజ్ నుండి అయితే భాషను ఉపయోగిస్తారంటే పూర్వ బాల్య దశ నుండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, పూర్వ బాల్య దశ నుండి వారి యొక్క ఫీలింగ్స్ ని భావోద్వేగాలు అంటే ఏడవడం, నవ్వడం, కోపాన్ని, ఇటువంటి ఫీలింగ్స్ ని వాళ్ళు దానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు. అంటే ఏడవడం కానీ, వారి యొక్క బాధ అనిపిస్తే ఏడవడం, వాళ్ళకి ఉత్సాహం అనిపిస్తే నవ్వడం, ఎవరైనా తిట్టినట్లయితే కోప్పడడం, ఇవన్నీ కూడా భాషని ఉపయోగిస్తారు. కాబట్టి అది పూర్వ బాల్య దశ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. Here first option is the correct answer. And sixth question is, ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక సిద్ధాంతము ప్రకారము పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో
సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి. యువర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. శ్రమశీలత వర్సెస్ న్యూనత. కోల్బర్గ్ ప్రకారం కింది వాటిలో ఒక నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక లక్షణం వచ్చేసి వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. The second answer is correct. శ్రమశీలత వర్సెస్ న్యూనత. 7th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. కోల్బర్గ్. ఇది ఇక్కడ ఉత్తర సాంప్రదాయిక స్థాయికి చేరుకునే వ్యక్తి యొక్క లక్షణం వచ్చేసి అంతరాత్మ మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. 8th క్వశ్చన్ వచ్చేసి మీజ్ ఆర్డర్ను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ. సమైక్య ఆలోచన కిందికైతే వస్తుంది. 9th క్వశ్చన్ ప్రభావవంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులపై తన ఆధిక్యతను చూపించాలి. సమూహం గౌరవించే గుణాలను అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి ఏంటంటే సర్వే పద్ధతి. 10th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ థర్డ్. సో ఇటువంటి మరిన్ని క్వశ్చన్స్ కి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.